ఎదుగుదల కొరకై గ్రోత్ అనే మాట చాలా అద్భుతమైన మాట. అది గ్రోత్. విశ్వాసి ఎదగాలి, దేవుని బిడ్డలు ఎదగాలి, క్రీస్తులో ఎదగాలి. పక్కన వాళ్ళతో చెప్పండి, మనం ఎదగాలి. ఈ సంవత్సరం మనం ఎదగాలి, అభివృద్ధి పొందాలి. చెప్పండి, ఆ మాట గట్టిగా చెప్పండి. ఎదగాలంటే ఆలస్యంగా రావాలి ఆరాధనలకు, త్వరగా రావాలి. దేవుని వాక్యాన్ని మనం చక్కగా ధ్యానించాలి. మన ఎదుగుదల కొరకు ఈరోజు 6 మాటలు యేసయ్య మనకిస్తున్నాడు. గ్రోత్ అనే మాటల నుంచి. చెప్పండి, ఏ మాట? గ్రోత్. GROWTH, గ్రోత్. ఒక్కొక్క అక్షరాన్ని చూద్దాం. విశ్వాసి ఎదుగుదలకు సంబంధించిన 6 అక్షరాలు ఈ గ్రోత్ అనే మాటలు ఉన్నాయి. మొదటి మాట G స్టాండ్స్ ఫర్ గో టు ద లార్డ్. మనం ఎదగాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి కదండి. మన ఎదుగుదలకు కారణమైన, మన అభివృద్ధికి కారణమైన క్రీస్తు దగ్గరకు మనం వచ్చేవారంగా ఉండాలి. దాన్ని ఏమంటారు? ప్రార్థన. ప్రార్థించాలి. గో టు ద లార్డ్. మన ఎదుగుదలకు మొదటి సూత్రం ఏంటో తెలుసా? ప్రభు దగ్గరకు వచ్చి ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థించాలి. ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన మన ఎదుగుదలకు సూచన. విశ్వాసి దేవుని బిడ్డలు ప్రతి నిత్యం దేవునిలో ఎదుగుతూ ఉండాలి అంటే ప్రతి నిత్యం దేవుని మీద ఏం చేయబడాలి? ఆధారపడుతూ ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థిస్తూ ఉండాలి కదా. దేవుని వాక్యం చెప్తుంది, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో మీరేం చేయండి? ప్రార్థించండి. ప్రార్థించండి. ఎదుగుదలకు మొదటి రహస్యం G ఫర్ గో టు ద లార్డ్. దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రభు దగ్గర ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 11వ వాక్యం చూద్దాం. ఒక్కొక్క మాట మనం ధ్యానం చేసుకుందాం. అపొస్తలుల కార్యం గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ప్రభువు అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుమో. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? రక్షించబడిన సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత, మొట్టమొదట సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు నేర్చుకుంది ఏం తెలుసా? ఏం నేర్చుకున్నాడు? ప్రార్థన జీవితాన్ని నేర్చుకు. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. బలమైన మాట, ప్రార్థన చేయించున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి ఎదుగుదల ప్రార్థనతోనే ప్రారంభించబడుతుంది. ప్రార్థించాలి. ప్రార్థించాలి. ప్రతి విషయంలో ప్రార్థించాలి. దేవుని బిడ్డలంగా ప్రార్థన చేస్తున్నామా? గడిచిన సంవత్సరాల్లో చేయాలనుకొని చేయలేకపోయినా ఈ సంవత్సరం దేవుని బిడ్డలంగా మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయటం మనం నేర్చుకుందాం. కొంతమంది ప్రార్థన చేయటం అంటే, పాస్టర్ గారు ఆ సందర్భం, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు చేస్తాలే అంటారు. ఎలా? సిలువలో దొంగ ప్రార్థన చేసేలా. ఏమని? సిలువలో దొంగ ఆ ఆఖరి సమయంలో ఏమని ప్రార్థన చేశాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను. కొన్నిసార్లు అలాంటి సందర్భాలు మనకు కూడా వస్తాయి అనుకుంటాం కదండి. అప్పుడు చేస్తాలండి ప్రార్థన కాదు. కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? దానియేలు ఎక్కడ ప్రార్థన చేశాడు? సింహాల బోనులో ప్రార్థన చేశాడు కదండి. నేను కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తాను? అలాంటి సింహాల బోనులో ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను అప్పుడు ప్రార్థన చేస్తానండి అంటాను. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? యోనా ఎక్కడ ప్రార్థన చేశాడు? చేప కడుపులో ప్రార్థన చేశాడు కదండి. ఎక్కడ ప్రార్థన చేశాడు? చేప కడుపులో ప్రార్థన. పాస్టర్ గారు, నాకు కూడా అలాంటి అవసరత, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను కూడా ఏం చేస్తాను? చేప కడుపులో ఉండి ఏం చేస్తానో ప్రార్థన చేస్తాను. 4వది, పేతురు ఎక్కడ ప్రార్థన చేస్తాడు చెప్పండి? సముద్రంలో మునిగిపోతూ. ఎక్కడ? సముద్రంలో మునిగిపోతూ పేతురు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను రక్షించని. ఒకవేళ నాకు కూడా అలాంటి పరిస్థితులు వస్తే పాస్టర్ గారు ఖచ్చితంగా నేనేం చేస్తానో అప్పుడు ప్రార్థన చేస్తానులేండి అంటాం. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం, నీకు అలాంటి పరిస్థితులు, అలాంటి స్థితిగతులు రాకపోవచ్చు. దేవుని బిడ్డలు ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. విశ్వాసి ఎదుగుదల ప్రార్థనా జీవితంలోనే ఉంది. ప్రభుకి మనం ప్రార్థించినప్పుడు యేసయ్య మన ప్రతి అవసరత తీర్చేవాడు,
మన పక్షాన కార్యాలు జరిగించేవాడు. కాబట్టి గో టు ద లార్డ్, గ్రోత్ అనే మాటలో మనం చూస్తున్నాం. విశ్వాస ఎదుగుదలకు మొదటి రహస్యం ఏంటంటే ఏం చెప్పండి? గో టు ద లార్డ్, ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రార్థించండి, ప్రతి విషయంలో ప్రార్థించండి. దేవుని బిడ్డలంగా ప్రతి విషయంలో ప్రార్థించటం మనం నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా యేసయ్యలో మనం ఎదుగుతాం, రక్షణను కాపాడుకుంటాం, విశ్వాస జీవితంలో మన అభివృద్ధిని మనం చూపించగలం. కాబట్టి ప్రార్థిద్దామా? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. పౌలు గురించి రాయబడిన మాట, రక్షించబడిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడి దేవుని దర్శనాన్ని పొందిన తర్వాత అతని గురించి రాయబడిన మాట, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నామండి? ఉదయకాలం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం? లేవగానే కదండి, దావీదు అంటాడు, వేకువనే నేను వెదుగుతానయ్యా, నేను లేచినప్పుడు, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను యేసయ్యా. కదండి, ప్రార్థించాలి కదండి. ప్రార్థన అంటే కొంతమంది అనుకుంటారు ఏయో పెద్ద పెద్ద పదాలు పెట్టి ప్రార్థన చేయటం అనుకుంటారు. నెహెమ్యా ఎలా ప్రార్థన చేసేది తెలుసా? ఆకాశమందున్న దేవా, చూడండి సింపుల్ వర్డ్, దేవా యేసయ్యా మా అక్కర తీర్చువా, ప్రభువా. దేవుని బిడ్డలు ప్రార్థన చేసింది ఏదో కేకలేసి గొప్ప గొప్పగా ప్రార్థన చేయాలి. వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రభుతో, దేవా. రాత్రి మనం చూసాం, కీర్తనాకారుడు సైన్యములకు అధిపతివగు దేవా, ఆకాశముల నుండి మరలా చూడయ్యా, మరలా చూడయ్యా, మరలా చూడయ్యా, నన్ను చూడయ్యా, ఒకసారి నన్ను బాగు చేయవా, నన్ను బాగు చేయవా, నన్ను బ్రతికించవా, నన్ను బ్రతికించవా, నన్ను లేవనెత్తవా. చూడండి, కాబట్టి సింపుల్ వర్డ్సే. యేసయ్యతో ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు ప్రార్థన చేసినా ఆలకించే దేవుడు ఆయన కదండి. ఆయనకు పలానోళ్ళే ప్రార్థన చేయాలి అనేది లేదండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట ఉంది. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. యథార్థవంతుల ప్రార్థన అంటే ఆయనకి ఎంత ఆనందమో. నీ ఉన్న చోట నిష్కపటమైన మనసుతో, యేసయ్యా నాకు సహాయం చేయవా, యేసయ్యా నన్ను ఆదుకోవా, యేసయ్యా నన్ను ఆదరించవా, యేసయ్యా నన్ను బాగు చేయవా, యేసయ్యా నన్ను స్వస్థపరచవా, యేసయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించవా. చిన్న మాట, ఒక చిన్న మాట చెప్తే చాలు, యేసయ్య ఇప్పుడే నీ ప్రార్థన ఆలకించి ఖచ్చితంగా నీకేం చేయవాడు? సహాయం చేయవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో ప్రార్థన చేయటం నేర్చుకుందాం. గడిచిన సంవత్సరాల్లో చెయ్యాలనుకున్నంత ప్రార్థన చేయలేకపోయావేమో. ఈ సంవత్సరం మనం ఎదగాలి అంటే మొదటి స్టెప్ ఏం చెప్పండి? గో టు ద లార్డ్, ప్రార్థనలో ఎదగాలి. విశ్వాసి దేవుని బిడ్డలంగా రక్షించబడిన మనం క్రీస్తులో ఎదిగే వారంగా ఉండాలంటే మన ప్రార్థనా జీవితాన్ని మనం ఏం చేస్తాం? అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. పోయిన సంవత్సరం ఒక్క 10 నిమిషాలు కూడా ప్రార్థన చేసేదాన్ని కాదేమో, కానీ ఈ సంవత్సరం రుచి చూచి, యేసయ్య ప్రేమను రుచి చూచి, సమయం దొరికినప్పుడల్లా ఎక్కువ సమయం ప్రార్థన కేటాయించండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, వర్ధిల్ల చేయునుగాక, అభివృద్ధిలోకి నడిపించునుగాక. కాబట్టి మన అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి? మొట్టమొదట ప్రార్థనలో ఉంది. ప్రార్థనలో దానియేలు రోజుకి ఎన్నిసార్లు? ముమ్మారు ప్రార్థించేవాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు. మేము కూడా ప్రార్థన చేస్తాం పాస్టర్ గారు. ఎప్పుడు? ఉదయం టిఫిన్ చేసుకునేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి భోజనం చేసేటప్పుడు 3 సార్లు మేము కూడా చేస్తాం కదండి. దానియేలు మేము కూడా కాదు. దానియేలు అలా ప్రార్థన చేయాలా? దానియేలు ఒక నిర్దిష్టమైన సమయమో, ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన స్థలము పెట్టుకొని ఆకాశం వైపు చేతులెత్తి మోకరించి కదండి, మోకరించి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి యథార్థంగా ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన దేవునికి ఎంత ఇష్టమో. కాబట్టి ఈ సంవత్సరం మనం రక్షణలో ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి మనం చెప్పండి? ప్రార్థన చేయాలి. గ్రోత్ అనే మాట చూసుకుంటున్నాం. గ్రోత్లో మొదటి మాట ఏంటి? జీ స్టాండ్స్ ఫర్ గో టు ద లార్డ్. ప్రభు దగ్గరికి వెళ్ళండి అంటే ప్రార్థించండి. రెండవది గ్రోత్ అనే మాటలో రెండవ అక్షరం ఏంటి? ఆర్ స్టాండ్స్ ఫర్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. క్రీస్తులో
మనం ఎదగాలి, అభివృద్ధి పొందాలి అంటే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే వాక్యాన్ని బాగా చదవాలండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నా నేను. అక్కడేమో చూడండి, వీరు అంటే బెరయ సంఘస్థుల గురించి రాశారు. దెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. హల్లెలూయా. ప్రతి దినము లేఖనాలు ఏం చేశారు? పరిశోధిస్తూ వచ్చారు. చూసారండి, చదవటం కాదు. వారు ఏం చేశారు చెప్పండి? ప్రతి దినము లేఖనాలు ఏం చేశారు? పరిశోధన వేరు, చదవటం వేరు కదా. మనం చదవటం, ఇంకేడ పరిశోధన? చదవమంటేనే చదవం కదండి. కొంతమంది తెలుగు బైబిలే సరిగా చదవరు, కానీ తెలుగు ఇంగ్లీష్ బైబిల్ కొన్న పాస్టర్ గారు ఈ సంవత్సరం ఎట్టగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేను అంటాను, తెలుగు భాష బాగొస్తే ఆటోమేటిక్ ఒక భాషలో పట్టుంటే ఆటోమేటిక్ ఏ భాష వస్తుంది? రెండో భాష కూడా వస్తుంది. చెప్పండి, ఆ భాష ఇంగ్లీష్ కూడా వస్తుంది. తెలుగు భాషే రాదు కొంతమందికి కదండి. తెలుగు భాష బైబిల్ బాగా చదివితే మీకు భాష వస్తుంది. కొంతమంది బయట బాగా మాట్లాడే వాళ్ళని, వాక్చాతుర్యం గల వాళ్ళని చూస్తుంటాం. ఎక్కడిది వీళ్ళకి వాక్శక్తి? ఇంత చక్కగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు బైబిల్ బాగా చదువుతారు, లాంగ్వేజ్ బాగా నేర్చుకుంటారు. బైబిల్ చదవటం వల్ల జ్ఞానమే కాదు, భాష కూడా వస్తుంది కదండి. కొన్నిసార్లు మనకు బైబిల్లో రాయబడిన మాటలు అర్థమే తెలియదు. శంఖానివర్తి తెలుసా? అర్థం తెలుసా? ఉంది కదా బైబిల్ ఆ మాట, శంఖానివర్తి. సౌలు శంఖానివర్తికి కదండి, ఉంది ఆ మాట. దాని అర్థమే తెలియదు మనకి. తెలుగు భాషే సరిగ్గా రాదు మనకి. మరలా ఏం కావాలనుకుంటాం? బాగా చదవాలి. బైబిల్ ఎలా చదవాలి చెప్పండి? రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేర్ఫుల్లీ, బిట్వీన్ ద లైన్స్ అంటారు ఇంగ్లీష్లో. చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా చదవాలి. బెరయ సంఘస్థులు పౌలు శీలలు వాక్యం చెప్తే అంటే అసలు పౌలే ఉద్దాన పండితుడు కదండి. మామూలుడు పౌలే, ధర్మశాస్త్రం తెలిసినవాడు, గమలీయేలు పాదాల దగ్గర విద్యాభ్యసించిన వాడు. అలాంటి పౌలే వాక్యం చెబితే పౌలు శీలలు వాక్యం చెప్పిన అసలు బైబిల్లో ఉందా లేదని ఏం చేసేవాళ్ళంట? వాళ్ళు ప్రతి దినము లేఖనములు ఏం చేస్తూ వచ్చారు? పరిశోధిస్తూ వచ్చారు, రీసెర్చ్ చేస్తూ వచ్చారు. చూసారా? ప్రతి దినము చూడండి, చాలామంది స్కాలర్స్కి, పండితులకి, సైంటిస్టులకి బైబిల్ చదివే సమయం ఉంది, కానీ మనకు మాత్రం ఏం లేదు చెప్పండి. బైబిల్ చదివారమ్మా అంటే ఏడ పాస్టర్ గారు, రాత్రే 1 గంట అయింది, పొద్దున్న లేచి మేము ఏడ చదివే వచ్చాం కదండి అంటారు కొంతమంది. రాత్రి లేట్ అయింది మనకి కదండి. ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుని సరే ప్రభు కృప వలన మనందరం కష్టపడి ఇవన్నీ చేసుకుంటా వచ్చాం. ప్రభు కృప చూపించారు. అయినా ఉదయం లేవగానే చెప్పండి మనం ఏం చేయాలి? ప్రభు పాదాల దగ్గర లేవగానే మనం చేయాల్సిన పని అదే. ప్రార్థన చేసుకొని, ప్రభా ఈరోజు నాతో ఏం మాట్లాడతావు? నేను మాట్లాడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే కొలస్సీ పత్రికలోకి వచ్చా. 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడు, నిరీక్షణ నుండి తొలగిపోకండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. నిరీక్షణ నుండి తొలగిపోకండి. నిరీక్షణ, ఆ మాటే నన్ను బలపరిచింది. నిరీక్షణ నుండి దేవుని వాక్యాన్ని చదవాలి, జాగ్రత్తగా చదవాలి కదండి. బైబిల్లో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. 150/30 రోజుకి ఎన్ని కీర్తనలు చదవచ్చు? ఎంత? 150/30 ఎంత? 5. దానికి కూడా ఇంకా క్యాలిక్యులేటర్ తీసి సెల్ తీసి 150/30 ఎంత? రోజుకి ఎన్ని కీర్తనలు చదవచ్చు? 5 కీర్తనలు. 5 కీర్తనలు అంటే కనీసం పట్టుమైన ఒక 10 నిమిషాలు కూడా పట్టదు, 15 నిమిషాలు కూడా పట్టదు కదా. సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31. నెలకి 31 రోజులు. రోజుకి ఎన్ని చదవచ్చు? చదవండి, అట్లా బాగా చదవండి, బైబిల్ చదవండి. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రక్షణలో ఎదగాలి, అభివృద్ధి పొందాలి. ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం ఎదగాలి అంటే మొదట గో టు ద లార్డ్, ప్రార్థించాలి. రెండవది దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడవది ఓ ఫర్ ఒబీడియన్స్, విధేయత చూపించాలి. విధేయత. దేవుని చదివిన వాక్యానికి దేవుని సన్నిధిలో ఏం చూపించాలి?
విధేయులమై బ్రతకాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు. విధేయత ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఒక భక్తుడు అంటాడు, ఒబీడియన్స్ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి హాల్ మార్క్ ఏంటో తెలుసా? ఒబీడియన్స్, విధేయత. విధేయులమై బ్రతకాలి. మన ప్రభు విధేయుడు కదండి. పౌలు ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు, క్రీస్తు యేసు ఆయన శిలువ మరణం పొందినంతగా ఏం చూపించాడు? విధేయత చూపించిన వాడై. క్రీస్తు యేసులో విధేయత ఉంది. విధేయత ఏమో ఆశీర్వాదాలు ఇస్తే, అవిధేయత ఏమిచ్చింది చెప్పండి? శాపాన్ని తీసుకొచ్చింది కదండి. ఆదాము శపించబడటానికి కారణం ఏంటో తెలుసా? ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో దాన్నే చేశాడు. కాబట్టే ఈ మానవ జాతికి శాపం వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయులమై బ్రతకటం నేర్చుకుందాం. ఈ సంవత్సరం ఏ వాక్యం అయితే చదువుతున్నామో, ఏ వాక్యం అయితే వింటున్నామో, దైవ సేవకుల ద్వారా ఏ వాక్యాన్ని దేవుడు మనకు వినిపిస్తున్నాడో మన హృదయంలో దాన్ని పెట్టుకొని విధేయులమై బ్రతకటం నేర్చుకుందాం. విధేయత, విధేయత కదండి. ఒబీడియన్స్ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో విధేయులమై బ్రతకటం ప్రభు మనకు నేర్పించాడు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము, అపొస్తలుల కార్యం గ్రంథం 9వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. చూడండి, ప్రభు ఏమన్నాడు తెలుసా? అందుకు ప్రభువు, నీవు వెళ్ళు, అననీయ వెళ్ళు, అన్యజనుల ఎదుటనో, రాజుల ఎదుటనో, ఇశ్రాయేలీయుల ఎదుటనో నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అననీయాతో దేవుడు చెప్తున్న మాటలు ఇవి. అననీయా, అననీయా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అననీయా అంటే క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవునికి దగ్గర స్నేహితుడు అననీయ. బైబిల్లో అననీయాలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అననీయ, అననీయ అనగానే ఇంకొక అననీయ గుర్తొస్తాడు. అననీయ సప్పీర కదండి. అననీయ సప్పీర కదా, గుర్తు వచ్చిందా మీకు? కనీసం వాళ్ళను గుర్తొచ్చారా? అననీయ అంటే క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవునికి దగ్గర స్నేహితుడు. దేవుడు అననీయతో అంటున్నాడు, సౌలు దగ్గరికి వెళ్ళు, అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతను నువ్వు అభిషేకించాలి, దీవించాలి అని అంటే అననీయ ఏమన్నాడు తెలుసా? అయ్యా, సౌలు ఎలాటోడు తెలుసా? ఎలాటోడు? క్రైస్తవులను హింసిస్తున్నాడు, హింసకుడయ్యా. ఇదిగో ఈ తార్సు పట్టణానికి, ఇదిగో తార్సు నుంచి బయలుదేరి దమస్కు పట్టణానికి వస్తున్నాడు, తాకీదులు తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ శిష్యులను, క్రైస్తవులను ఏం చేయాలి? హింసించాలని వస్తున్నాడు అన్నాడు దేవుడు. అప్పుడు దేవుడు చెప్పాడు, అననీయ ఇప్పుడు మారాడు సౌలు. ఒకప్పుడు సౌలు హింసకుడే, కానీ నీ వెళ్ళు, అతని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అతడు నేను ఏర్పాటు చేసుకున్న ఏమై ఉన్నాడు? సాధనమై ఉన్నాడు. ఒకప్పుడు సౌలు కాదు, ఇప్పుడు సౌలు మారిపోయాడు. సౌలు హింసకుడు కాదు. చూడండి, యేసు ప్రభు వాక్యం ఏం చేస్తుందో. చాలామందికి యేసయ్య వాక్యం ఏం చేస్తుందో అర్థం కాక, ఏంది గోల పెట్టారు, ఏంది ఆదివారం గోల, ఏంది ప్రతిరోజు గోల అనుకుంటారండి. యేసయ్య వాక్యం జీవితాలు మారుస్తుంది. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు సౌలు. అవునండి, యేసయ్య జీవితాలు మార్చడానికి వచ్చాడు, మతాలు మార్చేవాడు కాదు ఆయన. మత మార్పిడి కాదు, క్రీస్తు యేసులో మతి మార్పిడి, మనసు మారుస్తాడు ఆయన, జీవితాన్ని మారుస్తాడు, హింసకులను మారుస్తాడు, హానికరులను మారుస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. నువ్వు వెళ్ళు అననీయ, నేను చెప్పాగా, నువ్వు వెళ్ళు, వెళ్ళమంటే వెళ్ళాలంతే. ప్రభు చెప్పాడు, విధేయత చూపించాలండి. ఇప్పుడు సౌలు నేను ఏర్పాటు చేసుకుని ఏమై ఉన్నాడు? సాధనమై ఉన్నాడు, నా కొరకు బలమైన సాధనమై ఉన్నాడు. అననీయ మారు మాట్లాడుకుండా వెళ్ళాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మనం ఎదగాలి అంటే మూడవది ఏం చెప్పాలి? విధేయులమై బ్రతకాలి. ఏ వాక్యం అయితే చదువుతున్నామో, ఏ వాక్యం అయితే వింటున్నామో, ఆ వాక్యానికి దేవుని బిడ్డలంగా మనం ఏమవ్వాలి? విధేయులమై బ్రతకటం నేర్చుకోవాలి. విధేయత కదండి. జర్మన్ నాజీ పార్టీ స్థాపించిన హిట్లర్ నియంత కదండి. హిట్లర్ ఒకసారి హిట్లర్ దగ్గర ఒక విలేకరు వెళ్ళాడంట. హిట్లర్ కోట గుమ్మం పైనున్నాడు. నేను ఒక చిన్న మాట అడగాలని వచ్చానండి అని ఒక విలేకరు వెళ్ళాడంట. రా నా దగ్గరికి, పైకి పిలిచాడు. సార్, నాజీ పార్టీ స్థాపించి
అతి కొద్ది కాలంలో ఇంత విస్తారంగా మీరు వ్యాప్తి చెందారు, ఒక నియంతగా ఇంత ఎదిగారు, మీరు ఇంత గొప్పగా దీవించబడ్డారు. కారణం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? మీ విజయ రహస్యానికి ఏదైనా కారణం ఉందా? రహస్యం ఏమైనా ఉందా? చెప్తారా? హిట్లర్ ఇదిగా చూస్తూ ఉండు, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి కోట గుమ్మం మీద నుంచి ఇట్లా 2 చేతులు చప్పట్లు కొట్టాడంట. కింద ఉన్న సైనికుడు సెల్యూట్ చేశాడంట. సెల్యూట్ చేయగానే హిట్లర్ వెంటనే ఆ సైనికుడిని చూస్తే షూట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు కాల్చుకొని చచ్చిపో అంటే ఆ సైనికుడు మాట్లాడుకొని ఏం చేశాడు తెలుసా? కాల్చుకొని చచ్చిపోయాడు, ప్రాణాలు తెగించడానికి కూడా. అప్పుడు హిట్లర్ అన్నాడంట, దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. నా విజయ రహస్యం ఏంటో తెలుసా? ఇంప్లిసిట్ ఒబీడియన్స్. నా సైనికులు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తారు. ఒక మానవుడైన నియంతకే, ఒక మానవుడైన రాజుకే మనుషులంతా విధేయత చూయిస్తుంటే, సర్వశక్తి కలిగిన దేవుడు, రాజులకు రాజు, భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్యకు మనం ఎంత విధేయత చూయించాలండి. మనను సృష్టించి, మనను ప్రేమించి, మన కొరకు ఈ లోకానికి వచ్చి, మన నిమిత్తమై కల్వరి శిలువలో మరణించి, సమాధి చేయబడి, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత విధేయులమై బ్రతకాలి. విధేయత. దేవుని పరిచర్యలో కూడా విధేయులకు ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని కుటుంబంలో కూడా విధేయులకు ఆశీర్వాదాలు ఉన్నాయి కదండి. మరియమ్మ విధేయత చూయించింది, ఎంత దీవించబడింది. యోసేపు విధేయత చూయించాడు, ఎంత దీవించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యాన్ని చదవటమే కాదు, ఆ వాక్యానికి మనం విధేయులమై బ్రతికినప్పుడు ఎంతగా దీవించబడతామో. హల్లెలూయా, హల్లెలూయా. GRO 3 అక్షరాలు విన్నాం. G స్టాండ్స్ ఫర్ గో టు ద లార్డ్, ప్రార్థించండి. R స్టాండ్స్ ఫర్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని చదవండి. O స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్, మనం ఎదగాలి అంటే, విశ్వాస జీవితంలో రక్షణలు ఎదగాలంటే మనం విధేయత చూపించాలి. W స్టాండ్స్ ఫర్ విట్నెసింగ్, సాక్ష్యం చెప్పాలి. ప్రభు కొరకు సాక్షులమై బ్రతకాలండి. రక్షించబడిన తర్వాత, దేవుని వాక్యాన్ని మనం వింటున్న తర్వాత, క్రీస్తు యేసు ప్రేమను గుర్తించిన తర్వాత, ప్రభు కృపను బట్టి ఏం చెప్పాలి? సాక్షులమై జీవించాలి. సాక్ష్యం చెప్పడం నేర్చుకోవాలి, సాక్షులుగా బ్రతకాలి. సాక్షి అంటే హతసాక్షి అని అర్థం. సాక్షి అనే మాటకు హతసాక్షి. ప్రభు కొరకై హతసాక్షులం అవ్వాల్సి వచ్చినా ప్రభు బిడ్డలంగా సాక్షులంగా జీవించడం మనం నేర్చుకోవాలి. సాక్ష్యం చెప్పడం మర్చిపోవద్దు కదండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభుని తెలుసుకుందో ఏమైంది? ఆమె ఆ కొండ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? ఊరిలోకి వెళ్ళి, అయ్యా నేను చేసినవన్నీ, నా బ్రతుకులో నేను చేసినవన్నీ నాకు చెప్పిన నా ప్రభువుని మీరు చూడండి, ఈయన కదా నిజమైన రక్షకుడు. చూడండి, సమరయ స్త్రీ ఎంత గొప్ప సాక్షి. సమరయ స్త్రీయే కాదు, ప్రభువుని తెలుసుకున్న దేవుని బిడ్డలు ఖచ్చితంగా ప్రభు కొరకు ఏమై ఉంటారు? సాక్షులై ఉంటారు. సాక్ష్యం చెప్పటం మన ఎదుగుదలలో ఒక రహస్యం కదండి. సాక్ష్యం చెప్పాలి. కొంతమంది సాక్ష్యం చెప్పమంటే ఏం చేస్తారు తెలుసా? పలానప్పుడు నేను పల్లె తోపునండి, నేను కొడితే ఒక లారీ జనం పడా, అయ్యోడు చెప్పన్నాడు. కొంతమంది సాక్ష్యం చెప్పంటే పూర్వం ఒక్క మాటలు చెప్పాడు. సౌలు తన సాక్ష్యం పౌలుగా మారిన తర్వాత ఏమన్నాడు? పూర్వం దూషకుడనో, హింసకుడనో, హానికరుడు. చూడండి, ఒక్క మాటలో పౌలు సాక్ష్యం అపొస్తలుల కార్య గ్రంథాల్లో 3 సార్లు చూస్తాం. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 22వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం, 3 అధ్యాయాలు మీరు గమనించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదవండి. 5 నిమిషాల కంటే ఎక్కువసేపు చెప్పాల పౌలు. సాక్ష్యం చెప్పంటే క్లుప్త సాక్ష్యం. ఒకప్పుడు నా బ్రతికి ఇలా ఉండేది, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు నేను రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా రానయుడని నేను తెలుసుకున్న తర్వాత నా బ్రతుకుని యేసయ్య పరిపూర్ణంగా మార్చాడండి. ఇప్పుడు యేసయ్యలో నేను ఎంత ఆనందంగా ఉన్నానో, నా కుటుంబం ఎంత సంతోషంగా ఉందో. కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారి జీవితాన్ని చెప్పరు. సాక్ష్యం అంటే అదే.
యేసయ్య ఏం చేశాడు నీ బ్రతుకులో? యేసుప్రభు దగ్గరికి వచ్చావు కదా, యేసుప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించావు కదా, యేసయ్య ఏం చేశాడు? యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత భయంకరమైన రోగం ఉండేదండి, ప్రభు నా రోగాన్ని బాగు చేశాడు. ఎందుకంటే ఆయన సిలువలో కార్చిన రక్తం నా రోగాన్ని శుద్ధి చేసింది, నా కుటుంబానికి నెమ్మది ఇచ్చింది. ఒకప్పుడు మా కుటుంబంలో కలహాలు ఉండేయండి, ఒకప్పుడు మా కుటుంబంలో నెమ్మదే ఉండేది కాదండి. కానీ యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఉన్నామండి. ఎంత సంతోషంగా ఉన్నామో, ఒకరినొకరు ప్రేమించుకోవటం నేర్చుకున్నాం, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటూ నేర్చుకున్నాం, సమాధానం అంటే ఏంటో నేర్చుకున్నాం. సాక్ష్యం అది. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్య నీ జీవితాన్ని ఎలా మార్చాడు కదండి. కొంతమంది అది చెప్పరు. నేను అండి పూర్వం ఎట్లా తెలుసా, నేను కొడితే, నేను వస్తుంటేనే వాళ్ళు గురిమి చూస్తేనే భయపడావు. అయ్యోరు చెప్పన్నా, నేను ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఈరోజు మా కుటుంబం అంతా నెమ్మదిగా ఉన్నాం, మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాం. ఉందా మీ కుటుంబంలో సమాధానం, సంతోషం? ఒక బేకరీ దగ్గరికి వెళ్ళి నేను కేక్ కొంటా ఉన్నా. బాగా వినండి ఈ మాట. కేక్ కొంటా ఉంటే ఒకడు వచ్చాడు. వస్తుంటారుగా ఇట్లా వేసేవాళ్ళు వస్తారు కదండి. కొత్త సంవత్సరం మన మొదటి తారీఖు వచ్చాడు. 15 రూపాయలు నీ కొట్టుకు శాంతి చేస్తానన్నాడు. ఎన్ని రూపాయలు? 15 రూపాయలు. సరిగ్గా అడగటం కూడా చూడండి. 15 రూపాయలు నీ కొట్టుకు ఏం చేస్తాను? నీ కొట్టుకు నీకు శాంతి చేస్తాను అంటున్నాడు. శాంతి. నాకు ఆ మనసులో అనిపించింది, 15 రూపాయలకే శాంతి సమాధానం దొరికే పని అయితే ఏమండి, కోట్లాది మంది కోటీశ్వరులు కదండి భారతదేశంలో, ఎంతమంది బిలీనీర్స్ లేరు, కోటీశ్వరులు ఎంతమంది లేరండి. వారు 15 రూపాయలు, ఎన్ని 15 రూపాయలు పెట్టి సమాధానాన్ని కొనుక్కోలేరు, ఎన్ని 15 రూపాయలు పెట్టి శాంతిని కొనుక్కోలేరు. 15 రూపాయలకే శాంతి దొరికే పని అయితే అసలు ఆ శాంతి మన దగ్గరికి వచ్చేదా? ఆ సమాధానం మన దగ్గరికి, సామాన్యుల దగ్గరికి చేర్చనిచ్చేవాళ్ళ? శాంతి లేకే, సమాధానం లేకే ఈనాడు మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శాంతి దాత యేసయ్య. ఆయన శాంతి దూత కాదు. యేసు ప్రభువు ఎవరు చెప్పండి? శాంతి ప్రదాత, శాంతి దాత. యేసయ్యలో మనకు శాంతి, సమాధానం వచ్చింది. యేసయ్య ద్వారా మన కుటుంబాలు దీవించబడ్డాయి, మార్చబడ్డాయి, బ్రతుకులు మార్చబడ్డాయి, జీవితపు రోత తొలగించబడింది. ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి ప్రభుని తెలుసుకున్న తర్వాత మనం ఎదగాలి అంటే ప్రభు కొరకు మనం ఏమై ఉండాలి? సాక్షులమై ఉండాలి. చెప్పండి గట్టిగా, ఏమై ఉండాలి? సాక్షులమై ఉండాలి. విట్నెస్సింగ్ అనే మాట, సాక్షులుగా మనం జీవించాలి. 4 విషయాలు విన్నాం. చెప్పండి, గ్రో అనే మాట విన్నాం. గ్రోలో మొదటి మాట ఏంటి? G స్టాండ్స్ ఫర్ గో టు ద లార్డ్. ప్రార్థించాలి. మనం ఎదగాలి అంటే ప్రార్థించాలి. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ప్రార్థనలో ఉంటూ నేర్చుకుందాం, ప్రార్థించాలి. రెండవది R స్టాండ్స్ ఫర్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని చదవాలి, బాగా చదవాలి, వాక్యాన్ని చదివి ధ్యానించాలి. అప్పుడు మనం అధికంగా ఏం చేయబడతాం? దేవునిలో ఎదుగుతాం. తర్వాత మూడవది O స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్. విధేయులమై జీవించాలి. విధేయత. దేవునికి ఎంత విధేయత చూయిస్తామో వాక్యానికి అంత ఎదుగుతాం. తర్వాత W స్టాండ్స్ ఫర్ విట్నెస్సింగ్. ప్రభు కొరకు సాక్ష్యం చెప్పడం, సాక్షులమై జీవించడం నేర్చుకుందాం. తర్వాత T స్టాండ్స్ ఫర్ ట్రస్ట్ ఆల్ ద టైమ్. దేవుని యందు నమ్మిక ఉంచాలి. రక్షణలో ఎదగాలంటే దేవునిలో నమ్మిక ఉంచాలి. ప్రతి విషయంలో యేసయ్య మీద నమ్మకం ఉంచాలి కదండి. నమ్మకం చాలా ప్రాముఖ్యం. ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మకం ఉంచాలి. నమ్మకం. ప్రభు చెప్పాడు కదండి, నేను ఇది చేయగలను, మీరు నమ్ముచున్నారా? ఎన్నిసార్లు యేసయ్య ఇది చేయగలను, మీరు నమ్ముచున్నారా? మీరు నమ్మితే చాలు కదండి. దేవుని బిడ్డలారా, మనం ఎదగాలి అంటే ప్రభు మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలంగా నమ్ముతున్నామా? దేవుని వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. యేసయ్య మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. కాబట్టి యేసయ్య మన చింత యావత్తు మోయటానికి సిద్ధంగా ఉండగా దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్నేం చేస్తాడు?
ఆదుకుంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ ఏం చేయడు, కదలనీడని దేవుని వాక్యం చెప్తుంటే నువ్వెందుకు బాధపడతావు? నమ్మో, యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడని నమ్మో, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడని నమ్మో, యేసయ్య నీ రోగాన్ని బాగు చేస్తాడని నమ్మో, యేసయ్య నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని నమ్మో. కదండి, ఇద్దరు గుడ్డివారు వచ్చారు యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని బాగు చేయంటే యేసయ్య ఏమన్నాడు చెప్పండి? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. అంటే యేసయ్య నువ్వు నమ్మితే చాలు, ఏం చేస్తాడు చెప్పండి? బాగు చేస్తాడు. అంతే, నువ్వు నమ్మితే చాలు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్మితే చాలు. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఇక్కడ కూర్చున్నావో యేసయ్య మీద విశ్వాసం ఉంచి నమ్ము, నువ్వు ఉన్న పరిస్థితులు ఇప్పుడే యేసయ్య వాటిని తారుమారు చేయనుగాక. ఆయనకు అసాధ్యమైంది ఏమనుందా? 38 ఏళ్ళ నుంచి పక్షవాతం అనే రోగంతో బాధపడుతున్న వ్యక్తిని బాగు చేసిన వాడు కదా. విశ్వాసముతో యేసయ్య దగ్గరికి వచ్చింది ఒక స్త్రీ, రక్తస్రావ రోగంతో 12 ఏళ్ల నుంచి బాధపడుచు అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి ఎంతో వ్యయపరుచుకొని డబ్బులు కాజేసుకొని కదండి, తనకున్నదంతా కాజేసుకొని యేసయ్య వస్త్రపు చెంగు పట్టుకుంది. యేసయ్య దగ్గరికి వచ్చి విశ్వాసముతో యేసయ్య వస్త్రపు చెంగు పట్టుకుంది. అంతే, ఏమైంది చెప్పండి? వెంటనే ఆమె రక్తధార కట్టెను. యేసయ్య అన్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనో, సమాధానం గల దానివై పొమ్మన్నాడు. విశ్వాసము, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసముతో రావాలి కదండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని ఏం చేయాలి? నమ్మవలెను కదా. క్రైస్తవ జీవితంలో ప్రభు మీద నమ్మకమే మనల్ని బలపరిచేది, నమ్మకమే మనల్ని నడిపించేది, నమ్మకమే మన విశ్వాసాన్ని స్థిరపరిచేది. నమ్మాలి, గట్టిగా నమ్మాలి. యేసయ్య బిడ్డలంగా, దేవుని బిడ్డలంగా గట్టిగా నమ్మాలి. నమ్మితే చాలు, ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. కాబట్టి ట్రస్ట్ అంటే ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. యేసు ప్రభు మీద నమ్మకం ఉంచాలి. నా బ్రతుకులో ఏదైనా నా ప్రభు నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు, నా ప్రభు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నా ప్రభు నా జీవితాన్ని విడిచిపెట్టడు, ఆయన ఉన్నాడు, ఆయనను బాగు చేస్తాడు, ఏ పరిస్థితులు అయినా నన్ను వదిలిపెట్టడు కదండి. నమ్మకమే విశ్వాస జీవితంలో నువ్వు ఎంత నమ్ముతావో యేసయ్య కదండి. ప్రభు దగ్గరికి వస్తాం కానీ నమ్మకంతో వస్తున్నావా? ఉదయకాలం వచ్చావు దేవుని మందిరానికి, వింటున్నావు వాక్యాన్ని, నమ్మకంతో వింటున్నావా? నువ్వు నమ్మితే ఈరోజు యేసయ్య అద్భుతాన్ని చూడగలవు. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి. యేసయ్య ఎంత అన్నాడు చెప్పండి? ఆవగింజంత విశ్వాసం అంటే ఆవగింజ పరిపూర్ణంగా ఉంటుంది. ప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసం. యేసు ప్రభు నా కొరకు వచ్చాడు, నా పాపం కొరకు ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నా కొరకు మరణాన్నే జయించి లేచిన నా ప్రభు ఇదిగో ఈ రోగాన్ని బాగు చేస్తాడని నమ్ముతున్నాను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను, నా పరిస్థితులు బాగు చేస్తాడని నమ్ముతున్నాను. నువ్వు విశ్వసిస్తే చాలు, ప్రభు ఈరోజే నీ కుటుంబాన్ని బాగు చేసి ఆశీర్వదించునుగాక, స్వస్థపరచునుగాక, దీవించునుగాక. కాబట్టి 5వది ట్రస్ట్. రక్షణలో మనం ఎదగాలి అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆఖరి మాట హెచ్ ఫర్ హ్యూమిలిటీ, దీనత్వము. దీనులను హెచ్చించువాడు కదండి, దీనులను ఆదరించువాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. బైబిల్ ఎన్ని మాటలు ఉన్నాయో. దీనత్వము. మనం ఎదగాలి అంటే ప్రభు దగ్గర దీనులమై బ్రతకాలి కదండి. ఎంత ఎదిగినా సోక్రటీస్ అంటాడు, అయ్యా నువ్వు ఎంత నేర్చుకున్నావు? మహాజ్ఞాని సోక్రటీస్ కదండి. ప్లేటో వీళ్ళు గ్రీకు తత్వవేత్తలు, మహాజ్ఞానులు. సోక్రటీస్ అన్నాడు, నా జీవితకాలంలో నేను నేర్చుకుంది ఎంతో తెలుసా? సముద్రపు ఒడ్డు దగ్గర ఒక ఇసుక రేణువు అంతే, ఇసుక రేణువు అంతే. చూడండి, అంత మహాజ్ఞాని, అన్ని అంత జ్ఞానం, అంత పండితుడే అన్నాడు. అదే దీనత్వం. దేవునికి ఇష్టమైంది కూడా దీనత్వమే. దీనులను హెచ్చిస్తాడు, దీనులను ఆశీర్వదిస్తాడు. మోషే ఎంత సాత్వికుడు, ఎంత దీనుడు. ప్రభు దగ్గర ఎంత దీనుడుగా బ్రతికాడు మోషే, ఎంత దీనుడుగా జీవించాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదండి. సాత్వికుడు, భూజనులందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంతో ఐగుప్తీల సకల విద్యలలో ఎవరు చెప్పండి? ప్రవీణుడైనా ప్రభు దగ్గరకు వచ్చేసరికే ఎంత సాత్వికం, ఎంత దీనత్వం నేర్చుకున్నాడు కదండి. కొన్నిసార్లు ఏదైనా ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు
నాకు అది లేదే ఇది లేదని మనం బాధపడతాం కదండి. అయ్యో నాకు ఆ డిగ్రీలు ఉన్నాయే ఈ డిగ్రీలు ఉన్నాయే. ప్రభు దగ్గర మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో దేవుని వాక్యం చెప్తుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. తన్ను తాను తగ్గించుకునేవాడు. ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటావో, ఎంత దీనుడిగా బ్రతుకుతావో. కొంతమంది ప్రార్థనకు రారు కదండి, వాక్యం వింటున్నారు కానీ సన్నిధికి రాలేరు. అయ్యో మేము అక్కడికి వెళ్తే ఏమనుకుంటారో, మమ్మల్ని వాళ్ళ లెక్కలేస్తారేమో వీళ్ళ లెక్కలేస్తారేమో. తగ్గించుకొని రావాలి. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులార నా యొద్దకు రండి. రండి, రమ్మన్నప్పుడు రావాలంతే. యేసే దగ్గరికి రావాలి. ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న నువ్వు దీనుడివై తగ్గించుకొని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడు, ఎంతగా దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, వస్తావా ఈ ఉదయకాలం? యేసయ్య సన్నిధికి వస్తావా? దీవించబడతావా? దీనుడుగా రా, తగ్గించుకొని రా. నువ్వు ఎదుగుతావు, ప్రభువులో ఎదుగుతావు, దీవించబడతావు కదండి. చెప్పండి, గ్రోత్ అనే మాటలో ఏం చూసాం? 6 మాటలు చూసాం. ఎదగాలి, మనం ఈ సంవత్సరం ఎదగాలి. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రీస్తులో అత్యధికముగా ఎదుగుదముగాక, అభివృద్ధి పొందుదముగాక. క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. మనం ఎదగాలి అంటే 6 మాటలు చూసాం. 1, గో టు ద లార్డ్, ప్రార్థించాలి. 2వది, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యాన్ని ధ్యానించాలి. ఓఫర్ ఒబీడియన్స్, దేవుని వాక్యానికి, చదివిన వాక్యానికి, వింటున్న వాక్యానికి విధేయత చూపించాలి. W స్టాండ్స్ ఫర్ విట్నెసింగ్, సాక్షులమై బ్రతకాలి. T స్టాండ్స్ ఫర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని మీద నమ్మకం ఉంచాలి. H స్టాండ్స్ ఫర్ హ్యూమిలిటీ, దీనులమై ప్రభు దగ్గర బతకాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దీనులను దృష్టించే దేవుడు, దీనులను ఆశీర్వదించే దేవుడు, దీనులను హెచ్చించే దేవుడు మనకుండగా దీనులమై జీవిద్దాం. ఒకసారి ఒక తాత పెరట్లో తిరుగుతూ ఉన్నాడంట. మనవళ్ళని ఆటకు తీసుకెళ్ళాడు. ఈ తాత ఎక్కడికి తీసుకెళ్ళాడు? మనవళ్ళని ఆట ఆడించడానికి తీసుకెళ్ళాడు ఆ పెరట్లో. ఈ తాత ఏం చేశాడు తెలుసా? చాలా తెలివిగా అట్లా ఒక చెట్టు మీద వాలుతున్న ఒక బటర్ఫ్లైని ఇట్లా పట్టుకున్నాడు చేత్తో. ఏం పట్టుకున్నాడు? బటర్ఫ్లై. సీతాకోక చిలుకని ఏం చేశాడు చెప్పండి? ఆట ఆడుతూ పిల్లల చేత ఆట ఆడిస్తూ చాలా తెలివిగా ఆ సీతాకోక చిలుకని అట్లా పట్టుకున్నాడు, గట్టిగా చేత్తో పట్టుకున్నాడు. మనవలను పిలిచాడు. ఈ ఈ ఈ సన్నివేశం మనవలు చూస్తున్నారు. అరే రండ్రా, రాము, సోము, అరే భూమి, రామ దగ్గర పిలిచారు. వచ్చారు వీళ్ళంతా. రాగానే ఈ తాత అడుగుతున్నాడు, నా చేతిలో సీతాకోక చిలుకుంది చూశారుగా? చూశాను తాతయ్య. ఇది బతికుందా చచ్చుందా అని అడిగాడంట. ఏమడిగాడు? ఇది బ్రతికుందా చచ్చిందా అని అంటే ఏం చెప్పాలి? మనమైతే ఏం చెప్పేవాళ్ళం? బతికుంటే బతికుందని చెప్పాం, లేకపోతే చచ్చుంటే చచ్చిందా అని మనం చెప్పేవాళ్ళం. కానీ రాము, సోము, ఈ భూమిక వీళ్ళేమన్నారు తెలుసా? తాతయ్య అది చావాలన్నా బ్రతికాలన్నా నీ చేతిలోనే ఉంది మొత్తం అన్నారంట. ఎందుకంటే ఒకవేళ మేము చచ్చిందంటే నువ్వేం చేస్తావు? దాన్ని అట్లా పైకి వదిలేస్తావు, అది కమ్మగా ఎగురుకుంటా పోతుంది. నాన్న టెంట్ వేసేవాళ్ళు పోతున్నారు, టెంట్ వేసేవాళ్ళు పోతున్నారు. కిరణ్, స్టీవెన్, అది ఎక్కడ వేయించండి, గమనించాలి కదా. కాబట్టి ఏమన్నారు? అది దాని చావు బతుకులు ఎవరి చేతిలో ఉన్నాయి? నీ చేతిలో ఉన్నాయి తాతయ్య. అది చావాలన్నా బ్రతకాలన్నా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. కాబట్టి నేను ఒకవేళ అది బ్రతికుందంటే నువ్వు దాన్ని చంపేయచ్చు, నలిపేసి. మేము అది చచ్చిందంటే దాన్ని నువ్వేం చేయొచ్చు? వదిలేయచ్చు సజీవంగా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం యేసయ్యలో ఎదగటం అది నీ చేతిలో ఉంది. ఈ సంవత్సరం ఎదుగుదల, ప్రభువులో నువ్వు ఎదగాలి అని ఆశపడితే, క్రీస్తులో నిజంగా నువ్వు ఎదగాలి నువ్వు ఆశపడితే దేవుని వాక్యం దగ్గరికి వద్దాం. ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును ఏం పొందుదాం? అభివృద్ధి పొందుదాం. ప్రభువులో అభివృద్ధిని పొందుకుందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభు అనుగ్రహించే కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుకుందాం. మనం ఎదగాలి అంటే 6 మాటలు ఈ ఉదయకాలం ప్రభు మనకు నేర్పించాడు. గ్రోత్ అనే మాటలో G స్టాండ్స్ ఫర్ గో టు ద లార్డ్, ప్రార్థించండి. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ప్రార్థించండి. R స్టాండ్స్ ఫర్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, బాగా పరిశోధన చేయండి. 3వది O స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్, విధేయులై బ్రతకండి.
డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ విట్నెసింగ్, సాక్షులుగా జీవించండి. టీ స్టాండ్స్ ఫర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఎట్ ఎవ్రీ టైం, ప్రతి విషయంలో ప్రభు మీద నమ్మకం ఉంచండి. హెచ్ స్టాండ్స్ ఫర్ హ్యూమిలిటీ, హంబుల్నెస్, ప్రభు దగ్గర దీనులై బ్రతకటం నేర్చుకుందాం. ఈ 6 మాటలు మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, వీటిని అనుసరిస్తామో, ప్రభు దగ్గర ఎదుగుతాం, రక్షణలు ఎదుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. చెప్పండి, ఈ ఉదయకాలం క్రీస్తులో, రక్షణలో, విశ్వాస జీవితంలో నేను ఎదుగుతాను పాస్టర్ గారు. ఈ సంవత్సరం నేను ఎదుగుదలకు వస్తాను, అభివృద్ధిని పొందుతాను, ఈ మాటలు నా జీవితానికి అన్వయించుకుంటానన్న వాళ్ళు నిజంగా మీ చేతిలో చూపిస్తారా? ప్రభువులో ఎదుగుట కొరకై తీర్మానం తీసుకున్నవారు మీ చేతిలో చూస్తారు. గాడ్ బ్లెస్ యూ. చేతులు దించని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ మొదటి ఆరాధనలో మా ఎదుగుదలను గమనించిన దేవుడవుగా, క్రీస్తు యేసులో మేము ఎదుగుట కొరకు మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి, మా ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారంగా నడుచుకునే కృప దయచేయమని, రక్షణలో, విశ్వాస జీవితంలో మేము అభివృద్ధి పొందుతూ ఎదుగుతూ మీకు ఈ సాక్షులంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.